క్రిస్మస్ అనగానే ఇప్పుడైతే గ్రీటింగ్ కార్డ్స్ దాదాపు ఎక్కడ నేను చూడలేదు, కానీ వాట్సాప్లో గ్రీటింగ్స్ పెట్టుకున్నాం, హ్యాపీ క్రిస్మస్ అని. నేను చిన్నప్పుడు అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా చూసి ఉంటారు, గ్రీటింగ్ కార్డ్స్ ఉండే. ఆ గ్రీటింగ్ కార్డు మీద కన్య అయిన మరియ బిడ్డని చేతుల్లో పట్టుకొని పశువుల పాకలో కూర్చున్నట్టు, పక్కన యోసేపు గారు ఉన్నట్టు, అలాంటి గ్రీటింగ్స్ చూపించి ఆ గ్రీటింగ్ కార్డుని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడానికి పోస్ట్ చేసేవాళ్ళం. వాటిల్లో నన్ను బాగా ఆశ్చర్యపరిచిన, ఆలోచింపజేసిన ఒక గ్రీటింగ్ కార్డు చిన్నప్పుడు నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఆ గ్రీటింగ్ కార్డులో ఏముండేదంటే 2 పార్ట్లు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒక పార్టు, రైట్ సైడ్ ఒక పార్టు. లెఫ్ట్ సైడ్ పార్ట్లో యేసుక్రీస్తు చిన్న శిశువుగా జన్మించడం, తల్లి ఒడిలో పడుకోవడం, పక్కన యోసేపు గారు ఉండటం, పశువుల పాక కనిపించడం ఉంది. ఆ పక్కన రైట్ సైడ్ ఇంకొక పార్ట్లో యేసుక్రీస్తు శిలువ మీద వేలాడటం, ముళ్ళ కిరీటం పెట్టుకోవటం, పక్కలో బల్లెపు పోటు పడవటం, ఇది కనిపిస్తూ ఉంటుంది. నాకు అనిపించేది క్రిస్మస్ అంటే యేసయ్య పుట్టుక కదా, కానీ ఇదేంటి శిలువ మరణం ఉంది, ఇది ఈస్టర్ పండుగ కదా, గుడ్ ఫ్రైడేకి సంబంధించిన విషయం కదా అనుకునేవాడిని. నాకు తర్వాత అర్థమైంది, అప్పుడు మన ఈ చిన్న మట్టి బుర్రలు కాబట్టి ఇప్పుడు ఏం అర్థమైందంటే ఇది యేసుక్రీస్తు జననాన్నే తెలియజేస్తుంది, ఇది యేసుక్రీస్తు మరణాన్నే తెలియజేస్తుంది. కానీ ఆయన పుట్టింది మన కొరకు చనిపోవటం కోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చిందే మనలను బ్రతికించడం కోసం, ఆయన చనిపోయిందే మనలను బ్రతికించడం కోసం, ఆయన వచ్చిందే మనము కోల్పోయిన దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని, సంబంధాన్ని, ఐక్యతను మరలా పునరుద్ధరించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. వచ్చినవాడు వచ్చినట్టుంటూ ఆ మరణాన్ని, ఆ చెరపట్టి, ఆ మరణాన్ని బంధించి తన బిడ్డలందరికీ స్వేచ్ఛనిచ్చి, స్వాతంత్రాన్ని ఇచ్చి, దేవుని దగ్గరికి రావటానికి మార్గాన్ని సుగమం చేసి ఆరోహణమై వెళ్ళిపోతూ ఈవులను అనుగ్రహించాడు అని ఇప్పుడు మన వాక్యంలో చదువుకున్నాం. అంటే ఆయన వచ్చిన పని ముగించి మరణాన్ని మరణింపజేసి, మరణాన్ని అట్టడుగు స్థాయికి దిగదొక్కేసి ఆయన పైకెళ్తూ ఈవులను తన బిడ్డలకి ఇచ్చెళ్ళాడు. ఆ ఈవుల్లో మొట్టమొదటిది ప్రాముఖ్యమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పైకి వెళ్తూ వదిలిపెట్టలా. ఎవరు తోడుగా ఇచ్చాడు? ఆదరణకర్తను పంపిస్తాన్నాడు కదా. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఇక్కడ విడిచిపెట్టాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు? వాళ్ళలోనికి వచ్చి వాళ్ళని దేవుని రెండో రాకడకు సిద్ధపరచడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ వదిలిపెట్టాడు. దేవునికి కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనం మొదటి రాకడ గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడు మొదటి రాకడ ఎప్పుడు అయిపోయింది, కానీ ఇప్పుడు రాబోయేది ఏంటి? రెండవ రాకడ. మొదటి రాకడలో యేసయ్య మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి రాకడలో ఆత్మస్వరూపి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పరలోకపు సింహాసనముపై ఆసీనుడైన దేవుడు, ఎన్నిక లేని, ఎందుకు పనికిరాని, విలువలేని, పాపముతో, శాపముతో, అవిధేయలతో నిండినటువంటి మన కోసము ఆయన శరీరధారిగా వచ్చి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనలను మరణపు బంధకాలలో నుంచి విడిపించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఈ క్రిస్మస్. కానీ ఆ తర్వాత ఇంకొక రాకడ ఉంది. మన ధ్యాస ఎక్కడ పెట్టాలి? దాని మీద పెట్టాలి. ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క విషయాన్ని గమనించండి. అక్కడ చెప్తున్న మాట ఏంటి? ఆయన లోకమునకు తన కుమారుని ద్వారా రక్షణ పొందుటానికే పంపాడు. లోకానికి తీర్పు తీర్చడానికి పంపలా. అప్పుడు పంపలా, ఇప్పుడు పంపబోతున్నాడు. అది రెండవ రాకడ. మొదటి రాకడలో రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు గొర్రె పిల్లగా వచ్చాడు. దేవుని గొర్రెపిల్ల, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. రెండవ రాకడలో ఎలా వస్తాడు? ఇప్పుడు తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ రెండవ రాకడలో తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఇప్పుడు గొర్రెపిల్లగా వచ్చినటువంటి దేవుడు అప్పుడు యోధా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
రెండవ రాకడలో శుభప్రదమైన నిరీక్షణతో ఆయనను మనము ఎదుర్కోవాలంటే ఆయన మరణాన్ని బంధించి పైకి ఆరోహణమై వెళ్ళిపోతూ మనకిచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయాలలోనికి ఆహ్వానించి పరిశుద్ధాత్మ దేవుని యొక్క గైడెన్స్ లో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన చొప్పున మన జీవితాన్ని, మన ఆలోచనలను, మన తలంపులను, మన ప్రవర్తనను, మన భక్తి జీవితాన్ని, మన ప్రార్థనా జీవితాన్ని, మన ఆత్మ సంబంధమైన పరిస్థితులన్నిటినీ పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మార్చుకొని దేవునికి ఇష్టకరంగా మన జీవితాలను, మన శరీరాలను ఆయనకి సమర్పించుకొని రెండవ రాకడ కొరకు ఎదురు చూసేటటువంటి వ్యక్తులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మొదటి రాకడ మంచిదే. మొదటి రాకడలో దేవుడు మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని మన హృదయాల నిండా నింపుకొని రెండవ రాకడలో ఆయన మనలను తన నిర్మించినటువంటి రాజ్యంలోనికి తీసుకెళ్ళటానికి రాబోతున్నాడు. కాబట్టి ఆ రాజ్యములో ప్రవేశించాలంటే మనం ఎలా సిద్ధపడాలో ఆ సిద్ధపాటును పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో మనము సిద్ధపడి మనం అన్ని మార్చుకొని ఆయన కొరకు ఎదురు చూడాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. మనం ప్రారంభంలో చదవబడినటువంటి ఒక మాటను మళ్ళీ చదివినిపిస్తా. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఒక మాట గమనించండి, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన అందరిలోకి రావాలంటే, అందరి దగ్గరికి రావాలంటే ఏం రావాలి? క్రిందికి దిగి వారి మధ్యలోకి రావాలి, వారి దగ్గరికి రావాలి. అలా వచ్చిన వ్యక్తి యేసుక్రీస్తు. దాంతోపాటు ఇంకొక మాట, అందరిలో ఉన్నవాడు అంటే అందరిలోన హృదయాల్లో ఉండేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పైన తండ్రి అయిన దేవుడు, వచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మన హృదయాలలోనికి ప్రవేశించింది పరిశుద్ధాత్మ దేవుడు. అంటే త్రిత్వమై ఉన్న దేవుడు మనతో ఉన్నాడు. రెండవ రాకడకు సిద్ధపరుస్తాడు. రెండవ రాకడలో యేసయ్య వచ్చేటప్పుడు ఆయనతో కలిసి మనము యుగయుగాలు నిత్యరాజ్యంలో నివసించడానికి ఈయనే మన మార్గాన్ని సుగమం చేస్తాడు. అయితే మనము మొదటి రాకడ గుర్తుంచుకుంటూ రెండవ రాకడని పట్టించుకోకుండా దేవుడు గొర్రెపిల్లగా వచ్చినటువంటి విషయాన్ని మాత్రమే గుర్తు పెట్టుకొని సంతోషిస్తూ యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు అనే విషయాన్ని మర్చిపోయి సిద్ధపడలేదనుకో, మన జీవితాలు ఏమైపోతాయో. ఎప్పటి వరకు సిద్ధపడి ఉంటే ఆ సిద్ధపాటును దేవుని రాకడ వరకు మనం కొనసాగించాలి. ఇప్పటికీ రెండవ రాకడ కొరకు సిద్ధపడకపోతే ఎన్నెన్నో క్రిస్మస్లు జరుపుకుంటాం కదా, ఈ క్రిస్మస్ నుంచైనా దేవుడు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడకు సిద్ధపరచడం కోసం పరిశుద్ధాత్మ దేవుడిని మనకిచ్చాడు అనే విషయాన్ని గుర్తించి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయాలలోనికి ఆహ్వానించి ఆయన ఆధ్వర్యంలో, ఆయన సలహా, ఆయన సంప్రదింపులతో, ఆయన ఇచ్చేటటువంటి సిద్ధపాటుతో రెండవ రాకడ కొరకు సిద్ధపడి అందరము ఐక్యత కలిగి ఆయన కొరకు ఎదురు చూసేదిగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఒకప్పుడు దేవుడి దగ్గర మనుషులు ఉన్నప్పుడు ఐక్యత ఉంది. ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో దేవుడితో మనుషులకి మధ్య ఐక్యత పోయింది, సహవాసం పోయింది. అంత మాత్రమే కాదు, మనుషులకు మధ్య ఉన్నటువంటి సంబంధము, సహవాసము, ఐక్యత కూడా పోయినాయి. కానీ దేవుడికి ఇష్టమేంటి? ఐక్యత. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అంటే దేవుడికి ఐక్యత ఇష్టం. ఆ ఐక్యంగా ఉంటేనే దేవుని రాజ్యంలో ప్రవేశం. అందుకనే మనం ఏం చెప్తాం తెలుసా, మనం ఒక విశ్వాసి మరొక విశ్వాసి కలిస్తే విశ్వాసుల కుటుంబం, ఒక విశ్వాసుల కుటుంబము మరి విశ్వాసుల కుటుంబం కలిస్తే సంఘం, సంఘాలు కలిస్తే సార్వత్రిక సంఘం. ఈ సార్వత్రిక సంఘంలో ఐక్యత ఉంటుంది. ఈ ఐక్యత దేవుడికి ఇష్టం. ఐక్యత కలిగినటువంటి సంఘాన్ని మాత్రమే దేవుడు పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి దేవుడు వచ్చినప్పుడు ఏంటంటే దేవుడికి మనుషులకి సంబంధం పోయింది, మనుషులకి మధ్య సంబంధం తెగిపోయింది. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు చేసిన పని ఏంటంటే మనుషులకు సంబంధం తెగిపోయింది కదా, మనుషులతో కలిపాడు. దాంతోపాటు ఈ మనుషులను దేవుడితో సంబంధం తెగిపోయింది కదా, ఈ మనుషులను దేవునితో కలిపాడు. ఐక్యపరచడం కోసమే ఈ లోకానికి వచ్చాడు. ఆ విషయాన్నే మన సిలువ తెలియజేస్తుంది. సిలువలో అడ్డుకర్ర మనుషుల్ని ఇటుపక్క మనుషుల్ని చూపిస్తుంది. అంటే మనుషులను ఐక్యపరచడం అనేది అడ్డుకర్ర తెలియజేస్తే, నిలువు కర్ర క్రింది అంచు భూమి మీద,
పై అంచు ఆకాశం వైపు. కాబట్టి మనుషులను కలపటం, ఆ మనుషులను అంటే క్రింద ఉన్నటువంటి మనుషులను పైనున్న ఆయనతో కలపటం అనేది నిలువు కర్ర తెలియజేస్తుంది. అదే సిలువ యొక్క ప్రాముఖ్యత. కాబట్టి యేసు ప్రభు ఆ సిలువలో ఐక్యతను కోరుకున్నాడు. ఆ సిలువలో మనం దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని బలపరచడానికి వచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు క్రీస్తుని యోర్దానుకు సాదృశ్యంగా, యోర్దాను హెర్మోనులో పుట్టింది, గలిలయకు వచ్చింది, మృత సముద్రంలో కలిసిపోయింది. యోర్దానుకు సాదృశ్యంగా ఉన్నటువంటి యేసయ్య పరిశుద్ధమైన స్థలములలో నుంచి ఈ లోకానికి వచ్చాడు, గలిలయకు వచ్చాడు, అసత్యంలోనికి సత్యంలోనికి నడిపించాడు, చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించాడు, మరణములో నుంచి జీవములోనికి నడిపించాడు. మరణపు బంధకాలలో ఉన్న ప్రతి ఒక్కరిని, ఆ మరణాన్ని బంధించి చెరపట్టి వారిని విడిపించి వారికి పరిశుద్ధాత్మ దేవుని తోడుగా ఉంచెళ్ళాడు. కాబట్టి ఇప్పటి వరకు మరి ఎన్నెన్నో క్రిస్మస్లు చూసి ఉంటాం, ఎన్నెన్నో ప్రసంగాలు విని ఉంటాం, ఎన్నెన్నో ఆత్మీయ విషయాల్లో మనం బలపడి ఉంటాం. కాబట్టి రెండవ రాకడలో శుభప్రదమైన నిరీక్షణతో ఆయన కొరకు ఎదురు చూడాలంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయాలలోనికి ఆహ్వానించి ఆయన గైడెన్స్లో మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుంటూ, స్థిరపరచుకుంటూ, మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయతను తొలగించుకుంటూ, మనలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైన క్రియలు ఏమైతుంటే అవన్నీ తొలగించుకొని యేసయ్య పరిశుద్ధమైన రక్తం చేత శుద్ధి చేయబడి ఆయన వచ్చేంత వరకు, ఆ రాకడ పర్యంతము ఆయన కొరకు ఎదురు చూస్తూ మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుని స్థిరపరచుకుని ఆయన కొరకు ఎదురు చూస్తూ ఎత్తబడే గుంపులు మనందరము సభ్యులుగా ఉందుము గాక. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయను గాక. మంచిది. సమయం ఇచ్చిన దైవ సేవకులందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన ప్రియమైన సహోదరి సహోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి నూతనమైన సంవత్సరంలో నూతనమైన వెలుగులలోనికి సంతోషంగా నడిపించును గాక. మంచిది. శ్రేష్టమైన వర్తమానాన్ని అందించినటువంటి సహోదరులు సతీష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వచ్చాడు, శ్రేష్టమైన మాటలు, ఒక క్రొత్త విధానంలో, ఒక నూతనమైన కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు తన దాసులను బలపరిచి చాలా విలువైన సందేశాన్ని మనకు అందించారు. దేవుడు తన దాసుల ద్వారా మనకు అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి మన ఈ రెండు హస్తాలు దేవుని వైపుకు చాపి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. విత్తబడిన వర్తమానం మన జీవితాలలో నీరు కట్టి ఫలించినట్లుగా దైవ సేవకురాలు జాస్మిన్ గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ అలాగే ఏకీభవిద్దాం. ఒక 10-15 నిమిషాలు ఈ కార్యక్రమం ముగించబడుతుంది. కొంచెం ఓపికతో మీరు ఉండాలని ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నారు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, అద్భుతకరమైన ఆలోచనకర్త, నీకు దినాలు స్థుతులు స్తోత్రాలయ్యా. మరి ప్రేమని ప్రేమించుకుని ఆయన ప్రభా మీరు ఏర్పరచుకుని ఆయన ఇక్కడ చక్కని సంఘాన్ని మీరు ఇచ్చినందుకు నీకు దినాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. మరి సెమీ క్రిస్మస్ మహోత్సవాన్ని నీకు మహిమకరంగా జరిగిస్తూ వచ్చారు. అందుని బట్టి నీకు దినాలు, నీ దాసుల ద్వారా బలమైనటువంటి వాక్కులు మాకు వినిపించినందుకు నీకు దినాలు స్థుతులు స్తోత్రాలయ్యా. ఆయన మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారో మాకు వివరంగా తేటగా బయలుపరిచినందుకు నీకు దినాలు స్థుతులు స్తోత్రాలు. విన్నటువంటి వాక్యాన్ని వారి హృదయాల్లో భద్రపరచుకొని నాయన ప్రభా వాక్యానుసారమైనటువంటి జీవితము జీవించే బిడ్డలుగా స్థిరపరచమని సహాయం చేయండి. వాక్యం చెప్పిన దాసుల కుటుంబాన్ని వారి పరిచయాన్ని మీరు దీవించి ఆస్వాదించమని సహాయం చేయమని యేసై పెట్టి వేడుకొంచున్నా తండ్రి, ఆమేన్. మంచిది. ప్రార్థించిన దైవ సేవకురాలకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం, ఆ తదుపరి చిన్న బిడ్డలకి ప్రతి సంవత్సరం గ్రేస్ మినిస్ట్రీస్ వారి ద్వారా చిన్న బిడ్డలకి నూతన వస్త్రాల బహుకరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా నూతన వస్త్రాలు వారి కోసం సిద్ధపరచడం జరిగింది. ఈ సమయంలో ఈ కేక్ కటింగ్ ని, ఈ కార్యక్రమాన్ని దైవ సేవకురాలు అదేవిధంగా దేవి గారు
జాస్మిన్ గారు, ప్రేమకుమారి గారు, ప్రేమజ్యోతి గారు దైవజనుల సమక్షంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం కొనసాగించాలని ఆశపడుతూ ఉన్నాం. దయచేసి త్వరగా మీరు వస్తే. దేవి గారు విజయవాడ పట్టణం నుండి వచ్చినటువంటి దేవి గారు, దైవజనురాలు జాస్మిన్ గారు, దైవజనురాలు ప్రేమకుమారి గారు, ప్రేమజ్యోతి గారు, ఈ సమయంలో దైవజనురాలు ప్రేమజ్యోతి దైవజనురాలు కేక్ కొరకు చిన్న ప్రార్థన చేసి వారు కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. స్తుతి 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 స్తోత్రం నాయన, స్తోత్రములు దేవా. మహాగణుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ప్రభా. 2025లో ప్రభా, ఈ యొక్క డిసెంబర్ మాసంలో 15వ దినాన ప్రభా, అద్భుత రీతిగా, ఆశీర్రీతిగా నీ యొక్క జనన సువార్తను వినడానికి, నీ జననాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మాత్రమే కాదు కానీ ప్రభా, అయా మొదటి రాకడలో మీరు చేసిన కార్యాలను బట్టి, మీరు చూపించిన ప్రేమను బట్టి, మీరు చూపించిన గొప్ప కార్యాన్ని బట్టి అయా నేను స్తుతించుకుంటూ రాబోయే రెండో రాకడ కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలని మేము మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. కొత్త సింహముగా నీవు రాబోచున్న దినాలలో ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకొని, పరిశీలించుకొని ప్రభా మా ఆత్మీయ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగింపచేసే కృపను ఈ క్రిస్మస్ ద్వారా మేము మాకు అనుగ్రహింపచేస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేకముగా నాయన ఇక కేక్ కటింగ్ ద్వారా నాయన ప్రభా నాయన మేము దేవాని యొక్క తండ్రి నాయన సువార్తను ప్రకటించడానికి కూడా చూపిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ కేకులో ఉన్న మాధుర్యాన్ని, కేకులో ఉన్న తీపిదనం ద్వారా ప్రభా ఆయా మా జీవితాలలో కూడా నేను కలిగిన మేము అనేక మందికి ఈ మాధుర్యాన్ని ఆయా పంచగలిగే స్థితిలో మమ్మల్ని అందరినీ నిలబెట్టుకొని నీ కృపలో వర్ధలింపచ్చు. కూడి ఉన్న సేవకులను బట్టి, బిడ్డలందరినీ బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ నీ వెళ్తూ ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నింపి నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకోవడం ప్రార్థిస్తాం. యేసయ్య నామములతో మీకు వినయముతో అడిగి వరకుని బతులు ఆడుకొని పొందుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం. దైవ సేవకురాలు ముగ్గురు కలిసి దేవి గారి మధ్యలో పెట్టుకుని దేవి గారి చేతి కట్ చేయించాలి. మధ్యలోకి రండి, దేవి గారి మధ్యలోకి రావాలి. దైవ సేవకురాలు ముగ్గురు కలిసి దేవి గారి చేతి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని చప్పట్లు. చప్పట్లు కూడా అందరూ. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా బంధం మాధుర్యమే, నీతో నా జీవితం సంతోషమే, నీతో నా బంధం మాధుర్యమే. నా యేసయ్యా ఒక చూపుతున్నావు, నా యేసయ్యా నడిపిస్తున్నావు, ఆరాధుడా యేసయ్యా, నీతో నా బంధం మాధుర్యమే.
నా ప్రియుడవు నీవు ఆరాధుడా ఆరాధుడా చక్కని పాడి వినిపించిన సహోదరులు జోసఫ్ మాస్టర్కి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో షాలేం రాజు గారిని దైవ సేవకుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దైవ సేవకులు షాలేం రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని నామస్తోత్రం గాక. దేవుని కృపను బట్టి ఈ 2025లో మరి యొక్క సెమీ క్రిస్మస్ ని ఈ విధంగా జరుపుకోవడానికి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆయనకు వందనాలు చెల్లించుకుంటున్నానండి. ప్రత్యేకంగా మరి దైవ సేవకులు షాలేం రాజు గారికి మరి నూతన వస్త్రాల ద్వారా బహుకరించి ఆయనను మరి మేము సత్కరించాలని ఆశపడ్డాము. ఎందుకంటే మరి దైవ సేవకులుగా ఆయన మమ్మల్ని మేము సేవలో వచ్చిన కొత్తగా సేవకు వచ్చిన దినాలలో మమ్మల్ని ఎంతో ప్రోత్సాహపరిచారు, ఎంతో ప్రార్థన చేశారు. మరి మా యొక్క కుటుంబంలో చేరి కూడా అనేక విధాలుగా ఆయన మా గురించి ప్రార్థన చేశారు. దాని కృతజ్ఞతాపూర్వకంగా సేవకుల్ని సత్కరించాలని మేము ఒక ఆశతో ఆయనకి నూతన వస్త్రాలు బహుకరించడానికి సిద్ధపడుతున్నాం. మరి సేవకులు ఉన్న రావాల్సిందిగా కోరుచున్నాం. కూర్చోలేక కొంచెం హార్ట్ ప్రాబ్లం వల్ల ఇప్పటి వరకు కూర్చుని వెళ్ళటం జరిగింది. వారి అన్నగారికి బహుకరిస్తాం.
స్కూల్లో చిన్నపిల్లలు మరి బిడ్డలకి మేము ప్రతి నెల ప్రతి సంవత్సరం మరి బహుకరించాలి వస్త్రాలని మరి నిర్ణయించుకొని దేవుని చిత్త ప్రకారంగా బిడ్డలకు కూడా ఇవ్వడానికి దేవుడు చూపిస్తున్నాడు. బిడ్డలు సింధు అని వారిద్దరు కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. సింధు అని సింధు కూడా బీదలైన బిడ్డల్ని మరి ఆహ్వానిస్తూ వారికి వస్త్రాలు బహుకరిస్తూ దేవుని సన్నిధిలో మరి మన సంఘం తరపున చేయడం జరుగుతుంది. మరి ఆ బిడ్డల్ని చిన్ననాటి నుండి చిన్నతనం నుంచి కూడా ఆ బిడ్డలకి మరి 2011వ సంవత్సరం నుంచి వస్త్రాలు ఇవ్వడానికి దేవుడు చూపిస్తున్నాడు. మరి అయితే మరి చిన్న బిడ్డలు ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. అయినప్పటికీ మేము వాళ్ళకే ఇవ్వాలి అనే ఒక ఆలోచన, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా దగ్గర పెరిగినట్లు మేము ఎంతో సంతోషంగా ఆనందంగా మా బిడ్డలకి బహుకరించాలని ప్రార్థన చేసినప్పుడు నిజంగా దేవుని సన్నిధిలో మేము ప్రార్థించాం. ఏదో మనకు ఉండి కాదు, మా సంఘం ఏమి పెద్ద సంఘం కూడా కాదు, సంఘస్థులు ప్రోత్సహించడానికి కూడా మా సంఘస్థులు కూడా ఆక స్థితిలో ఉన్నవాళ్ళు కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థించాం. దేవా మరి చిన్న బిడ్డలు 2011 నుంచి ఈ విధంగా మరి భక్తులని యాకోబు తెలియపరిచిన విధంగా దిక్కులేని వారిని ఆదరించడం, వాడిని పరామర్శించడం కూడా భక్తి అని ఆ భక్తిలో భాగంగా మేము ఈ కార్యం చేయాలని ఆశపడుతున్నాం. మరి మాకు సహాయం కావాలి అని అన్నప్పుడు మా బావగారి కుమారుడు జాన్ భూషణ్ కుమార్ టింపు గత సంవత్సర కాలం నుంచి తన ఒక తీర్మానానికి వచ్చాడు. తనే మాకు ఫోన్ చేసి, బాబాయ్ నేను మీరు చేస్తున్న కార్యానికి, మీరు చేస్తున్న ప్రతి సంవత్సరం మీరు చేస్తున్న పనికి నేను ప్రోత్సాహకరంగా ఉండాలని ఆశపడుతున్నాను. మరి దాన్ని బట్టి మేమేమి ఇబ్బంది పడద్దు, మీకు మరి బిడ్డలకు వస్త్రాలకి నేను పంపిస్తానని గత సంవత్సర కాలం నుంచి 2024 నుంచి ఆ బిడ్డలు తీసుకున్న తీర్మాన ప్రకారంగా దేవుని చిత్తం 23 నుంచి దేవుని చిత్తం ప్రకారంగా ఆ బిడ్డలకు నూతన వస్త్రాలు తీసుకుని కొనడానికి దేవుడు చూపిస్తున్నాడు. ఆ బిడ్డ కుటుంబాన్ని దేవుడు దీవించాలని మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డకు ఒక కుమారుడు వారు అమెరికా దేశంలో ఉంటారు. వారి గురించి మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా భవిష్యత్ దినాల్లో అనేక విధాలుగా ఈ విధంగా బిడ్డలు మరి సహాయపడులాగా మీ అందరి ప్రార్థనలో బిడ్డను జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. వశిష్ఠ బాబు వశిష్ఠ బాబు చిన్నప్పటి నుంచి అంటే దగ్గర 8 సంవత్సరాల నుంచి మన దగ్గర పెరిగాడు. 12 సంవత్సరాల నుంచి మన దగ్గర ఉన్నాడు. అక్కడ ఇప్పుడు ఉద్యోగం చేసే స్థాయికి దేవుడు తీసుకొచ్చి ఆరోగ్యవంతులుగా ఉంచి కాపాడినందుకు దేవుడి వందనాలు. అర్జున్ గడిపెట్ట ఓకే Danny.
లాస్య వందన పరిచయాలు 2011 నుంచి దేవుడి విధంగా కొనసాగిస్తున్నందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నామండి. విధవరాండ్రుల గురించి దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు గత సంవత్సర కాలంలో. విధవరాండ్రులకు ఏదో దేవునికి మరి విధవరాండ్రు పక్షాన వారికి సహాయం చేయాలి అనేసి దేవుని దర్శనం ద్వారా నేను పొందుకొని ప్రార్థన చేశాను. దేవా మరి నాకు విధవరాండ్రుని చూపిస్తున్నావు, మేమైతే మరి పరిచయం చేసే స్థితిని మాకు ఇవ్వు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు గత సంవత్సర కాలం నుండి కొద్ది మందికి ఒక 5 మాత్రమే విధవరాండ్రులకి సహాయం చేయడానికి దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు మాకు ఇచ్చిన దానిలో నుంచి వారికి సహాయకంగా 5 బిడ్డలకు ఈ సంవత్సరం 6 బిడ్డలకు తీసుకోవడానికి దేవుడు చూపించాడు. ఆ విధంగా ఈ పరిచయంలో కూడా దేవుడు మమ్మల్ని కొనసాగించేలాగా మీ అందరి ప్రార్థన సహాయం కోరుకుంటున్నాను. మొదటిగా తల్లి తిరుపతమ్మ వచ్చిందమ్మా. తల్లి తిరుపతమ్మ మన సౌర్యమ్మ వాళ్ళ అత్తగారు. సౌర్యమ్మ తీసుకోమ్మా. సౌర్యమ్మ ఎస్తే ఎస్తే భవాని నెక్స్ట్ భవాని రామ భవాని రామలక్ష్మి నాని సింధు వాళ్ళ మా అమ్మ నాని వచ్చిందమ్మా. ఎక్కడున్న పైకి రావాలి. సింధు 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 మదర్ నాని
కార్యక్రమం అంతటికే మహాదేవుడు ఆశీర్వాదకరంగా జరిగించిన ఆ దేవాది దేవునికి ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని కనపడుతాము. అలాగే రెండు చేతులు దేవుని వైపు చాపి స్తోత్రాలు చెబుతాము. హల్లెలూయా.